వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి కొత్త జిల్లాల ఇకపై ఇవాల్టి నుంచే అమల్లోకి రానున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం 13 జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా చేసింది. ఆ తర్వాత 2024లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనను పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అందులో భాగంగా మంత్రివర్గ సబ్ కమిటీ సూచనల మేరకు వివిధ రకాల తర్జన భర్జనలు ముగిశాయి. మొత్తానికి ఏపీలో ఉన్నటువంటి 26 జిల్లాలని 28 జిల్లాలు చేస్తూ కేబినెట్ ఇటీవలే ఆమోదం పొంది తీసుకుంది. ఆ తర్వాత ఇవాళ దీనికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తుంది. దీంతో ఇవాల్టి నుంచి కొత్త జిల్లాలు ప్రక్రియ అమల్లోకి వస్తుంది. ఇకపై ఇవాల్టి నుంచి ఏపీ 28 జిల్లాలుగా ఉండనుంది. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పడ్డాయి. గతంలో 26 జిల్లాలు ఉన్నాయి, ఇప్పుడు 28 జిల్లాలు ఉన్నాయి. అయితే వాస్తవానికి 3 జిల్లాలని కొత్తగా ఏర్పాటు చేసింది ఏపీ కూటమి ప్రభుత్వం. అది పోలవరం, రెండవది మదనపల్లె, మూడవది మార్కాపురం. అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేసింది. కానీ అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేసిన విషయాన్ని పైకి పొక్కనివ్వకుండా, దీన్ని అధికారికంగా స్పష్టం చేయకుండా ఏదైతే కొత్త జిల్లా మదనపల్లె కేంద్రంగా ఏర్పడిందో, ఈ మదనపల్లె కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు మాత్రం అన్నమయ్య జిల్లా పేరును పెట్టింది. అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజంపేటను కడప జిల్లాలోకి, రాయచోటిని మదనపల్లి కొత్త జిల్లాలోకి, ఇక రైల్వే కోడూరును తిరుపతిలోకి మార్చివేసింది. అంటే గతంలో ఉన్నటువంటి నిన్నటి వరకు ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలను 3 ముక్కలుగా చేసి 3 జిల్లాల్లోకి బదిలీ చేసింది ప్రభుత్వం. ఒకటి రాయచోటిని కొత్తగా ఏర్పడినటువంటి మదనపల్లి కేంద్రంగా ఏర్పడినటువంటి కొత్త అన్నమయ్య జిల్లాలోకి, ఇక రాజంపేటను కడప జిల్లాలోకి, ఇక రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలోకి మార్చేసింది. సో ఇక పోలవరం జిల్లా, రంపచోడవరం గతంలో అల్లూరి జిల్లాలో ఉండేది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉండేది. ఈ పోలవరం జిల్లా, రంపచోడవరం ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో భౌగోళికంగా దూరం అయింది. ఇతర కారణాల వల్ల మొత్తం దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పునర్వ్యవస్థీకరించింది. రంపచోడవరం ఒకే ఒక్క నియోజకవర్గంతో కొత్త జిల్లా పోలవరం ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఇక్కడ పోలవరం జిల్లా పేరైతే పోలవరం కానీ ఆ పోలవరం ప్రాంతం మాత్రం ఈ కొత్త జిల్లా పరిధిలో లేదు. వాస్తవానికి పోలవరం అనేది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేది. ఇప్పుడు ఏలూరు జిల్లా పరిధిలో ఉంది. ఇది గోదావరికి అవతల, అంటే పశ్చిమ తీరాన ఉన్నటువంటి పోలవరం ప్రాంతం. సో ఆ పోలవరం ప్రాంతం, ఆ పోలవరం పేరు కోసం కొత్తగా ఏర్పడినటువంటి గతంలో తూర్పుగోదావరి జిల్లాలో, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి రంపచోడవరం ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తూ, ఒక రంపచోడవరం కేంద్రంగా ప్రకటిస్తూ ఆ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఈ జిల్లాను కొత్తగా పోలవరం పేరు పెట్టింది. అంటే పోలవరం లేని పోలవరం జిల్లాగా చెప్పుకోవచ్చు. అటు అన్నమయ్య పుట్టిన ప్రాంతం లేని అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా ఏర్పడితే, ఇటు పోలవరం ఊరు లేని పోలవరం జిల్లా రంపచోడవరం ప్రధాన కేంద్రంగా ఏర్పడింది. ఇది కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కాస్త విచిత్రమైంది, కాస్త ఆసక్తికరమైంది అని చెప్పి చెప్పవచ్చు. ఇక రెవెన్యూ డివిజన్లు మొత్తం 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. ఈ 5 రెవెన్యూ డివిజన్లకు ఏర్పాటు చేయడంతో కొత్తగా రెవెన్యూ డివిజన్లు రాష్ట్రంలో 81కి పెరిగాయి. ఇక మండలాలు మొత్తం 680కు పెరిగాయి. దీనికి సంబంధించి మరో దాదాపు 11 జిల్లాల్లో కొంచెం అటు ఇటు మార్పులు చేసింది. అంటే కొన్ని మండలాలని ఈ జిల్లాలకి, కొన్ని మండలాలను వేరే జిల్లాలకి మార్చిన పరిస్థితి. ముఖ్యంగా మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం ఈ 3 మండలాలు గతంలో కోనసీమ జిల్లాలో ఉండేవి. వీటిని ఇప్పుడు రాజమండ్రి కేంద్రంగా ఉన్నటువంటి తూర్పు గోదావరి జిల్లాలోకి మార్చింది. ఇక కాకినాడ జిల్లాలో గతంలో ఉన్నటువంటి సామర్లకోటను పెద్దాపురం డివిజన్లోకి మార్చిన పరిస్థితి. ఇక దీనికి సంబంధించినటువంటి కొత్త జిల్లాలు ఏదైతే 26 నుంచి 28 ఏర్పడ్డాయి, 28 జిల్లాలకు సంబంధించినటువంటి కొత్త కలెక్టర్లు, కొత్త ఎస్పీలు, కొత్త ఆర్డీఓలు, వీరి నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో, అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నారో, వీరే దానికి ఇన్ఛార్జులుగా వ్యవహరిస్తారని చెప్పి గెజెట్ నోటిఫికేషన్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. సో 5 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేసింది. ఈ 5 రెవెన్యూ డివిజన్లు వచ్చి ప్రకాశం జిల్లా నుంచి అద్దంకి, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి మడకసిర, నంద్యాల జిల్లా నుంచి బనగానపల్లె, అన్నమయ్య కొత్త జిల్లా నుంచి పీలేరు, అనకాపల్లి జిల్లా నుంచి అడ్డరోడ్ జంక్షన్,
ఇవి 5 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి. దీంతో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఏపీలో 81కి చేరింది. ఇక 600 మండలాల సంఖ్య అయితే 680కి చేరుకుంది. ఇది కాకుండా కొన్ని జిల్లాలో నంద్యాల జిల్లాలో కొత్తగా బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పడింది. సత్యసాయి జిల్లాలోకి సంబంధించినటువంటి పెనుగొండలో కొన్ని మండలాలను అటు ఇటు విభజించింది. పునర్వ్యవస్థీకరణ తర్వాత ముఖ్యంగా తిరుపతి జిల్లాలో మొన్నటి వరకు ఉన్నటువంటి గూడూరు ప్రాంతాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలోకి మార్చేసింది. ఇలా మొత్తం ఒక 11 జిల్లాల్లో మండలాలను అటు ఇటు మార్చడం ద్వారా ఆ 11 జిల్లాలని పునర్వ్యవస్థీకరించింది. మిగిలిన జిల్లాలను యథాతథంగా ఉంచింది. ఇక కొత్తగా అన్నమయ్య జిల్లా ఏదైతే గతంలో ఏర్పడిందో ఈ అన్నమయ్య జిల్లాను మాత్రం 3 ముక్కలు చేసి 3 ప్రాంతాలని 3 జిల్లాలకు చేర్చింది. చేర్చడమే కాకుండా అన్నమయ్య పుట్టిన ప్రాంతం తాళ్లపాకతో ఏమాత్రం సంబంధం లేని మదనపల్లి కేంద్రంగా ఏర్పడినటువంటి కొత్త జిల్లాకు మా అన్నమయ్య జిల్లా పేరు పెట్టింది. అంటే ఇక్కడ అన్నమయ్య జిల్లాను రద్దు చేయలేదు అని చెప్పుకోవడానికే ఇదంతా చేసినట్టు అనిపిస్తోంది. ఇక పోలవరం సంబంధం లేని రంపచోడవరం కేంద్రంగా ఏర్పడినటువంటి కొత్త జిల్లాకు పోలవరం పేరు పెట్టింది ఈ ప్రభుత్వం. సో దీంతో మొత్తం అటు మార్కాపురం కొత్త జిల్లా ఏర్పడింది. అంటే అన్అఫీషియల్ ఆన్ గెజెట్ ప్రకారం చెప్పుకోవాలంటే కొత్త జిల్లాలు 2 ఏర్పడ్డాయి. ఒకటి పోలవరం, 2 మార్కాపురం. నిన్న మదనపల్లిని 3 ముక్కలుగా చేసి అదే అన్నమయ్య జిల్లా పేరు పెట్టి మదనపల్లి కొత్త జిల్లాగా ఏర్పడిన అదే అన్నమయ్య జిల్లా పేరు పెట్టడంతో ఇది అధికారికంగా ఆన్ రికార్డుగా కొత్త జిల్లాగా లేదు. ఒక పునర్వ్యవస్థీకరణలో భాగంగా మాత్రమే ఇది ఆన్ రికార్డులో కనిపిస్తుంది. ఇక కొత్త జిల్లాల పరంగా ఆన్ రికార్డులో కనిపించేవి మనకి పోలవరం, తర్వాత మార్కాపురం. సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ కాస్త వెలువడమే కాకుండా ఇవాల్టి నుంచి ఏపీలో మొత్తం 28 కొత్త జిల్లాలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. మొత్తం రెవెన్యూ డివిజన్లు కొత్తగా 5 ఏర్పడడంతో మొత్తం 81 రెవెన్యూ డివిజన్లు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక 680 మండలాలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇది ఓవరాల్ గా ఏపీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ గెజెట్ నోటిఫికేషన్ అనంతర పరిణామాలకు సంబంధించినటువంటి అప్డేట్స్.